అసెంబ్లీ రెండో రోజు సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రమాణ స్వీకారం చేయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్. స్పీకర్ పదవికి ఏకైక నామినేషన్ వేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు ప్రొటెం స్పీకర్. పోచారం బాధ్యతల స్వీకరణ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీలనే మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ పదవికి పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు. తర్వాత సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, ఇతర నేతలు పోచారంను స్పీకర్ చైర్ దగ్గరికి తోర్కొనెళ్లారు. ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. I heartily congratulate Sri Pocharam Srinivas Reddy and extend my best wishes to him. I am also to request the leader of the house and the floor leaders of all parties to conduct him to the chair. పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు సీఎం కేసీఆర్. 1977 నుంచి రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టారని అన్నారు. రైతు బిడ్డ అయిన శ్రీనివాస్ ను నేను లక్ష్మీపుత్రుడని పిలుచుకుంటానని చెప్పారు. సింగిల్ విండో చైర్మన్ గా ప్యాక్స్ కోఆపరేటివ్ అధ్యక్షులుగా తమ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని 1977లో ప్రారంభించారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి. అధ్యక్ష, తమరికి నేను నా ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా పెట్టుకున్న ముద్దు పేరు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అనే పేరు నేను పెట్టుకున్న. అధ్యక్ష, రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడిందన్నారు కేటీఆర్. వ్యవసాయ మంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా పోచారం పనిచేశారని మెచ్చుకున్నారు హరీష్. రైతుల హృదయాల్లో పోచారం చోటు సంపాదించుకున్నారని ప్రశంసించారు ఈటెల. రాష్ట్రంలో రెండవ హరిత విప్లవానికి కూడా తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తమరికి వినయంగా విన్నవించుకుంటా ఉన్నా. అధ్యక్ష, తప్పకుండా సభానాయకుడి ఆధ్వర్యంలో సభాపతిగా ఈ సభ కూడా ఈ దేశంలోని అన్ని శాసనసభలకు అత్యంత ఆదర్శవంతంగా మీరు నడుపుతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. గ్రామాలకు పోతున్నప్పుడు గొప్పగా హారతలు బట్టి తిలకందిద్ది బిడ్డలారా మీకు కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తామని చెప్పేటువంటి ఆ ఆశీర్వాదానికి కారణం తెలంగాణ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించిన వారి మీద. అధ్యక్ష, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సభ్యులు. స్పీకర్ గా సభకు వన్నె తేవాలని ఆకాంక్షించారు సభ్యులు. రైతు బిడ్డగా మీకు రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతు సమస్యల కొరకు నిరంతరం పనిచేసిండ్రు. ఒక ఎంత పదవి ఉన్నా ఒదిగి ఉండేటువంటి స్వభావం మీదని నేను గత సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. అధ్యక్ష, दूसरी तेलंगाना असेंबली के अंदर यूनानिमसली सब ने आपको अपना स्पीकर मुंतखब किया है और इंशाअल्लाह ताला उम्मीद करता हूं. సభను ఆదర్శవంతంగా నిర్వహిస్తానన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. తనపై సీఎం కేసీఆర్ చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధికార ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు చెప్పారు పోచారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మన తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభకు నన్ను సభాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్తిగా నన్ను ఆశీర్వదించి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. స్పీకర్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. స్పీకర్ ను ఆయన ఛాంబర్ లో కలిసి అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హోంమంత్రి మహమూద్ అలీ, ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు పోచారానికి అభినందనలు తెలిపారు. బొకేలు అందించి శాలువాలతో సన్మానించారు. ఇవాళ బీఈసీ సమావేశం ఉంటుందని అనుకున్నప్పటికీ జరగలేదు. స్పీకర్ బాధ్యతల స్వీకరణ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. తిరిగి రేపు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ నరసింహన్. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడనున్నారు.